హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ రవ్వ ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అనమాట, మనకి 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు కూడా వాటర్లోనే వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్టీగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత మనకి వరి బియ్యం నూక దొరుకుతుంది, లేదంటే బియ్యం కడిగి ఎండలో పెట్టుకొని మిక్సీ కూడా చేసుకోవచ్చు. కానీ కొత్త బియ్యం వాడకూడదండి, పాత బియ్యం మాత్రమే వాడాలి ఉప్మాకి. మీకు తొందరలోనే వరి బియ్యం నూకతో చేసే ఉప్మా కూడా అప్లోడ్ చేస్తాను. ఇది మనం మామిడికాయతో చేస్తున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ అనమాట. మనం రవ్వ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఉడికిచ్చేసుకోవడమే. ఎసరంతా అబ్జర్వ్ అయిపోయి పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ ఉంటాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది మొత్తం ఉడికిపోయిందండి. నేను పెద్ద వెడల్పాటి ప్లేట్లో చల్లారి పెట్టుకుంటున్నాను. మనకి చల్లారితేనే కలుపుకోగలం కదా. తర్వాత గిన్నెలో తాలింపు వేసుకోవాలి. ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకున్నానండి. వేరుశనగ గుళ్ళు ముందు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేగటానికి టైం పడుతుంది కాబట్టి. అవి సగం వేగిపోయాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఇవన్నీ కూడా కొద్ది క్వాంటిటీలో, అంటే ఒక హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు పులిహోరకి ఎలా అయితే మనం అన్నీ వేస్తామో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మనం ఎంత కరెక్ట్గా ఫ్రై చేసి వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందండి. తాలింపు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ అండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుందండి. అది చిన్నకాయ, పెద్దకాయ అండ్ పులుపు, అలాగే మీరు తీసుకున్న రవ్వ క్వాంటిటీని బట్టి ఉంటుందండి. చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రవ్వకి, అంటే 1/2 కేజీ కన్నా తక్కువ, ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నానండి. పుల్లగా ఉంటుంది. తాలింపు మొత్తం ఒకసారి మామిడికాయ పేస్ట్ వేసేసాక తాలింపులో కలిపేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, అందులో వేసేసుకుని మంచిగా కలిసేలా కలిపేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత టేస్టీగా, టెంప్టింగ్గా ఉందో. మనకి ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి ఎప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.